మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వార్ 2 షూటింగ్ జనవరి ఎండ్ కి పూర్తవుతుంది. అప్పుడే సాంగ్స్ కూడా పూర్తి చేస్తారని తెలుస్తోంది. అంతవరకు బానే ఉంది. కానీ ఆ తర్వాత తెరకెక్కే మూవీలో హీరోయిన్ గా కొరియన్ లేడీ అడుగు పెట్టేలా ఉంది. మొన్నటి వరకు ఇండియన్ హీరోయిన్లనే తీసుకోవాలనుకున్న ప్రశాంత్ నీల్ సడన్ గా సందీప్ రెడ్డి దారిలో నడవాలనుకుంటున్నట్లున్నాడు. స్పిరిట్ లో కొరియన్ విలన్ గా రంగంలోకి దింపే పనిలో సందీప్ రెడ్డి వంగ బిజీ అయితే, కొరియా నుంచి హీరోయిన్ ని దిగుమతి చేసుకునే పనిలో ప్రశాంత్ నీల్ ఉన్నాడు. తాను కూడా ఏం చేయలేని పరిస్థితి. ఎందుకంటే అమాంతం పెరిగిపోయిన ఇమేజ్ తో ఎన్టీఆర్ కి సూట్ అయ్యే లేడీ కోసం దర్శకులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. అతిలోక సుందరి కూతురు జాన్వి కూడా దేవర ముందు తేలిపోయింది. అందుకే ఇలా చేస్తున్నారా? కొరియన్ హీరోయిన్ వెనుకున్న మాస్టర్ ప్లాన్ ఏంటి? టేక్ ఎ లుక్. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వార్ 2 తర్వాత ఫిబ్రవరి మొదటి వారం నుంచి డ్రాగన్ షూటింగ్తో బిజీ కాబోతున్నాడు. ఏప్రిల్ వరకు గ్యాప్ లేకుండా 2 షెడ్యూల్స్ ప్లాన్ చేశారు. ఆ తర్వాతే సెట్లోకి సమ్మర్లో హీరోయిన్ అడుగు పెడుతుంది. అదే ఎవరనే ప్రశ్న మొన్నటి వరకు ఇండియన్ హీరోయిన్ల పేర్లైతే వినిపించాయి. కానీ ఇప్పుడు కొరియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ 5లో ఉన్న పార్క్ మిన్ యంగ్ని డ్రాగన్కి జోడీగా ప్రయత్నిస్తున్నారట. కొరియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కాదు, జపాన్, చైనా, థాయిలాండ్, ఇండోనేషియా, మలేషియాతో పాటు ఇండియాలో కూడా ఈ లేడీకి యూత్లో మంచి ఫాలోయింగ్ ఉంది. తనే కాదు, కొరియన్ పాప్ సింగర్స్తో కలిసి పాటలు పాడుతూ డ్యాన్స్ చేస్తూ ఫేమస్ అయిన ఆరియాని కూడా ట్రై చేస్తోంది ఫిల్మ్ టీమ్. తను బేసిక్గా మలయాళం అమ్మాయి, కానీ కొరియా వెళ్ళి అక్కడికే పాప్ సింగర్స్తో కలిసి జర్నీ చేస్తోంది. అలా అక్కడి నుంచి ఇండియా వరకు పాపులర్ అయింది. సడన్గా ఎన్టీఆర్ జోడీ కోసం ఇంతగా దర్శకులు వేట షురూ చేయడానికి కారణం అమాంతంగా పెరిగిపోయిన తన ఇమేజ్. RRRలో తనకి ఫారినర్నే జోడీగా పెట్టారు. దేవర్లో తనకి సరి జోడీ అంటే అతిలోక సుందరి వారసురాలే అన్నారు. అలా చూసిన దేవర కటౌట్ ముందు జాన్వి తేలిపోయింది. సరే, ఆ తర్వాత ఎవరనే ప్రశ్నకి ప్రశాంత్ నీల్ దగ్గర ఆన్సర్ లేదు. అయితే స్పిరిట్ మూవీని పాన్ ఇండియా కాకుండా పాన్ ఏషియా మూవీగా మార్చే ప్రాసెస్లో కొరియన్ విలన్కి వెల్కమ్ చెప్పింది సందీప్ రెడ్డి టీం. అచ్చంగా అలానే ఎన్టీఆర్ డ్రాగన్లో కొరియన్ హీరోయిన్ తీసుకుంటే కొరియా, చైనా, ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్లో కూడా మార్కెట్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. అందుకే కొరియన్ టాప్ హీరోయిన్ పార్క్ మిన్ యంగ్ని జోడీగా ట్రై చేస్తున్నారు. ఏదేమైనా సూపర్ స్టార్ మహేష్ బాబుకి జోడీగా ఇండోనేషియా మూలాలున్న చెల్సియాని రాజమౌళి తీసుకుంటుంటే, డాన్లీని స్పిరిట్ కోసం, పార్క్ మిన్ యంగ్ని డ్రాగన్ సినిమా కోసం తీసుకోవడం ఆల్మోస్ట్ లాంఛనమే అంటున్నారు. మొత్తంగా చూస్తే టాలీవుడ్ పాన్ ఇండియా మూవీల్లో కొరియా, ఇండోనేషియా కటౌట్ల జోరు పెరిగేలా ఉంది.